నమస్కారం. జై శ్రీమన్నారాయణ. సుఖ దుఃఖాలకు కారణం గ్రహాల కర్మల? చూద్దాం. ఒకరు ఒక ప్రశ్న అడిగారు. మనం అనుభవించే సుఖ దుఃఖాలకు కారణం కర్మలు అనుకుంటున్నాం. అది వాస్తవమేనా? కర్మలేనా మనల్ని బాధించేది? ఇంకా గ్రహాలు సరిగా లేవు అంటూ ఉంటారు. అది శని కానీ, కుజుడు కానీ, రాహువు కానీ, కేతువు కానీ. వీటి వల్లే మనం కష్టపడుతున్నామా? గ్రహాలు తిరుగుతున్న కొద్దీ మన కష్ట సుఖాలు మారుతూ ఉంటాయా? అంటే గ్రహాలు దూరంగా కదులుతున్న కొద్దీ దుఃఖాలు తగ్గుతాయా? అలాగే శుభగ్రహాలు సంచరించడం వల్ల మంచి జరుగుతుందా అని సందేహం. ఈ రెంటిలో ఏది సరైంది? అంటే మనం చేసిన పురాకృత కర్మల వల్ల కష్టపడుతున్నామా? మనం కష్టపడుతున్న కొద్దీ కర్మ ఖర్చు అవుతుంది. అప్పుడు ఆ పాపాలు తగ్గుతాయా? లేక మనం గ్రహాల సంచారం వల్ల కష్టపడుతున్నామా? అంటే ఈ రెండు విడదీసి చూడలేము. రెంటికి సంబంధం ఉంది. ఉదాహరణకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, దానివల్ల జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, ఒళ్ళంతా నొప్పులు వస్తాయి. ఈ రెంటికి ఏమిటి సంబంధం? అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే కారణం ఫలితం. ఇన్ఫెక్షన్ కారణం, దాని ఫలితం మిగిలినవన్నీ అంటే ఎఫెక్ట్. అలాగే మన కర్మలన్నీ మన దుఃఖానికి కారణం, దాని ఫలితం మనం అనుభవించే సుఖ దుఃఖాలు. దాని ఎఫెక్ట్ అన్నమాట. ఫలితం అంటే కార్యం. మనం అనుభవించే కర్మలకు గ్రహాలు కారణం అనుకుంటే దానివల్ల పెద్దగా మార్పులు ఏర్పడతాయి. అది పెద్ద గందరగోళంలోకి తీసుకుపోయి నిలబెడుతుంది. ఏదో ఒక గ్రహం వల్ల నేను కష్టపడతాను, అది మంచి గ్రహం అయితే నేను సంతోషించాలి కదా, నాకు సుఖాలు దొరకాలి కదా. కాబట్టి ఇది ఒకదానికొకటి సంబంధం లేని విషయాలు. ఇట్లా చూస్తే లోకంలో ఏదైనా ఎట్లా జరుగుతుంది అనిపిస్తుంది. బాగా చదివితే పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి, చదవకపోతే రాదు. కానీ ఇలా జరగదు. బాగా కృషి చేస్తే, శారీరక సమస్య చేస్తే దృఢంగా ఉంటారు, చేయకపోతే దృఢంగా ఉండరు. కానీ వీటిని గ్రహాల ప్రభావంగా భావిస్తే అలా జరగదు, వేరే రకంగా ఉంటుంది. కాబట్టి వీటికి గ్రహాలకు సంబంధం కారణం అనుకోకూడదు. ఒక ఖచ్చితమైన సంబంధం ఉండదు, అలా లోకంలో జరగదు. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉండాలి. అది నా దగ్గర ఉండాలి. ఎక్కడో కాజ్ ఉండి నా దగ్గర ఎఫెక్ట్ ఉంటే అది న్యాయం కాదు. అందువల్ల గ్రహాలు ఎక్కడున్నాయి, వాటి వల్ల మన కష్టాలు వస్తున్నాయా అని అనుకోకూడదు. కానీ వాటికి కూడా ఒక వంతు బాధ్యత ఉంది. ఎలా అంటే మనకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది. అది ఎందుకు వచ్చింది అంటే ఎక్కడో తినకూడదు తిని ఉండొచ్చు, వానలో తడిసి ఉండొచ్చు, ఏవో చేయకూడని పనులు చేసి ఉండొచ్చు. దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది. దాంతోపాటు మన శరీరంలో కూడా అంతర్గతంగా వేరే ఏమైనా వ్యాధులు ఉండొచ్చు. అప్పుడు ఈ ఇన్ఫెక్షన్ ఆ వ్యాధిని ఎఫెక్ట్ చేస్తుంది, ఎక్కువ అయ్యేట్టు చేస్తుంది. అది వీసింగ్ ట్రబుల్ కావచ్చు, షుగర్ కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు. దాన్ని ఇది పెంచుతుంది. మనం అనుభవించేవన్నీ అంటే షుగర్ వల్ల, బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల అని డాక్టర్ చెప్తారు. ఇన్ఫెక్షన్ తగ్గినా అప్పటికే మనకు ఉన్న సమస్యలను అది ఎక్కువ చేసేస్తుంది. అది ఒక మీడియం అవుతుంది. మనం పడ్డదానికి అంటే కష్టపడ్డదానికి ఒక మార్గం. మన కర్మలు ప్రత్యక్షంగా మన మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. గ్రహాల ద్వారా, మన శరీరం ద్వారా, కాలం ద్వారా కర్మలు తమ ప్రభావాన్ని చూపిస్తుంది. మన కర్మల మీద గ్రహాలు కానీ కాలం కానీ ప్రభావం చూపించదు. మన కర్మలు కాలాన్ని ఏం చేస్తుంది? కలికాలం దీన్ని ఏం చేస్తుంది? దేనికది స్వతంత్రం, కానీ వాటి యొక్క మీడియంగా మాత్రం ఉపయోగించుకుంటుంది. దానివల్ల మనకు కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి. కానీ మనమేమనుకుంటాం, ఏదో ఈ గ్రహాల ప్రీతి చేస్తే సరిపోతుంది, వాటి ప్రభావం తగ్గుతుంది అనుకుంటాం. ప్రీతి చేస్తాం, కష్టాలను తగ్గించడానికి గ్రహాలకు ఒక పరిహారం చేస్తాం. దాని కారణంగా లోపల ఉన్న కర్మలకు ఒక పరిహారం వెతకకుండా, వాటిని తగ్గించకుండా గ్రహాలకు మాత్రం ప్రీతి చేయడం పెద్దగా ఉపకరించదు. తాత్కాలికంగా కొంచెం రిలీఫ్ ఉంటుంది, పెయిన్ రిలీవర్ వేసినట్టుగా. కాబట్టి అది పూర్తి ప్రయోజనాన్ని ఇవ్వదు.
గ్రహాలకు పరిహారం చేయడం కంటే మన కర్మలు పోగొట్టుకోవడానికి పరిహారాలు వెతకాలి. మంచి పనులలో నిమగ్నం కావాలి. భగవత్ కైంకర్యం చేస్తూ ఉండాలి. కర్మయోగం జ్ఞానయోగం వల్ల కర్మలు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ మార్గాలు. కానీ ఇప్పుడు ఆ మార్గాల గురించి చెప్పబోవట్లేదు. నేను అడ్రస్ చేయాల్సినవి 2 విషయాలు. 1 గ్రహాలు, 2 కర్మలు. కానీ గ్రహాలను మాత్రమే తృప్తిపరుస్తున్నాం. మనం కేవలం తృప్తిపరుస్తున్నాం. దాని వెనక దానికి కూడా కారణమైన కర్మల గురించి మనం ఆలోచించట్లేదు. అలా కాకుండా కర్మల గురించి కూడా మనం ఆలోచించాలి. అప్పుడు అన్ని సమస్యలు సర్దుకుంటాయి, రాకుండా ఉండవు. రావడం సహజం. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.